శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్‌కు స్వాగతం. మీరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా మరికొద్ది గంటల్లో జ్యోతిష చక్రంలోని ఈ 3 రాసుల వారికి 1000 రెట్ల శక్తితో అఖండ రాజయోగం వరించబోనున్నది. ఇక ఈ రాసుల వారికి విపరీతమైన ధనాదాయం కలుగుతుంది. ఇప్పటి వరకు వీరి జీవితంలో ఎన్నడూ చూడని అదృష్టాన్ని ఈ 3 రాసుల వారు ఇప్పుడు చూడబోతూ ఉన్నారు. అయితే మరికొద్ది గంటల్లో ఏ 3 రాశి జాతకులు 1000 రెట్ల శక్తితో అఖండ రాజయోగాన్ని అనుభవించబోతున్నారు. ఇక వీరికి ఏ ఏ అంశాల్లో ఏ విధమైన అదృష్టం అనేది వీరిని వరించబోతుంది, అలాగే ఏ దేవత ఆరాధన ఈ రాశి వారులకు మరింత శుభాన్ని కలగజేస్తుంది అనేటటువంటి తదితర పూర్తి విషయాలను ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాలకు వెళ్తే గోచారంలో గ్రహాల స్థితిగతుల కారణంగా మరికొద్ది గంటల్లో 1000 రెట్ల శక్తితో రాశి చక్రంలోని 3 రాశి జాతకులకు విపరీతమైన అదృష్టం పట్టబోతుంది. మరికొద్ది గంటల్లో శుక్రుడు సూర్యుని యొక్క గోచారం వల్ల 3 రాశుల వారికి ప్రభావవంతంగా వీరికి అదృష్టం పట్టబోతుంది. అఖండ మహా రాజయోగం అనేది రాశి చక్రంలోని కొన్ని రాశుల వారిని ప్రభావితం చేస్తుంది. ఇక ఈ రాశి జాతకులకు జీవితంలో విశేషమైన పురోగతితో పాటు సంపద సమృద్ధిగా సిద్ధిస్తుంది. విపరీతమైన రాజయోగం కారణంగా కొన్ని రాశుల వారి జీవితంలో అద్భుతాలు అనేవి విశేషంగా జరగబోనున్నాయి. ముఖ్యంగా శుక్రుడు సూర్యుని యొక్క గోచారం కారణంగా ఈ విధమైన అఖండ రాజయోగం అనేది ఏర్పడుతుంది. అయితే ఈ యోగం అనేది కొన్ని ముఖ్యమైన రాశి జాతకులకు ఒక వరంగా మారుతుంది. అంటే జ్యోతిష శాస్త్రం ప్రకారం శుక్రుడు మరియు సూర్యుడు అనే 2 అతి ముఖ్యమైన గ్రహాలు గోచార చక్రంలో కలిసినప్పుడు ఈ అఖండ రాజయోగం అనేది చోటు చేసుకుంటుంది. ఇక ఈ రాజయోగం వల్ల రాశి చక్రంలోని ఈ 3 రాశుల వారికి అపారమైన విజయాలను పొందుకుంటారు. అలాగే వీరు చేస్తున్న ప్రతి పనిలో పట్టిందల్లా బంగారమే అవ్వబోతుంది. ఇక 1000 రెట్ల శక్తితో అఖండ రాజయోగాన్ని మరికొద్ది గంటల్లో పొందుకోబోతున్న మొట్టమొదటి రాశి వృషభ రాశి. ఇక వృషభ రాశి వారికి శుక్రుడు మరియు సూర్యుని యొక్క గోచారం కారణంగా వీరికి 1000 రెట్ల శక్తి శ్రేయస్సు కలుగుతుంది. ఇక ఈ రాశి వారు పుట్టుకతోనే అదృష్టవంతులు అవుతారని పండితులు తెలియజేస్తున్నారు. వీరు చాలా తెలివైన వారు, చురుగ్గా ఉంటారు. ఇక ఈ రాశిలో నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం అధికంగా ఉంటుంది. అనుకున్న పనులను అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. శుక్రుడు సూర్యుని గోచారం వల్ల వృషభ రాశి వారికి చాలా బాగా కలిసి రాబోతుంది. ఇక ఈ రాశి వారు సకల భోగాలను అనుభవిస్తారు. వ్యాపారంలో విపరీతమైన లాభాలు కలుగుతాయి. కెరీర్ పరంగా వృషభ రాశి జాతకులకు అదృష్టవంతులు కాబోతూ ఉన్నారు. సమాజంలో ఈ రాశి వారికి గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది. అన్ని రంగాలలో సక్సెస్ను సాధిస్తారు. అన్నింటా అదృష్టం దక్కి తీరుతుంది. అలాగే ప్రతి విషయంలో ఈ రాశి వారికి అదృష్టం వీరి వెన్నంటే ఉంటుంది. ఇక దీని కారణంగా ఈ వృషభ రాశి వారికి 1000 రెట్ల శక్తితో మరికొద్ది గంటల్లో అఖండ రాజయోగాన్ని వీరు అనుభవించబోతున్నారు. ఇక 1000 రెట్ల శక్తితో అఖండ రాజయోగాన్ని మరికొద్ది గంటల్లో పొందుకోబోతున్న రెండవ రాశి తులారాశి. తులారాశి వారికి సూర్యుడు మరియు శుక్రుని యొక్క గోచారం కారణంగా ఈ రాశి వారికి కెరియర్ ప్రభావితం చేస్తుంది. వృత్తి ఉద్యోగాలలో జీతాలు పెరిగే అవకాశాలు సానుకూలంగా ఉంటాయి. వీరికి సూర్యుని గోచారం వలన అనేక ప్రయోజనాలు కలుగుతాయి. వ్యాపారస్తులు తమ వ్యాపారాన్ని కొత్త శిఖరాలకి తీసుకువెళ్తారు. కుటుంబంలో సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. ఇక వీరు కొత్తగా వాహనాన్ని కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. గతంలో ఈ రాశి వారికి కుటుంబంలో ఏవైనా గొడవలు, మనస్పర్ధలు ఉంటే అవి ఈ సమయంలో సులువుగా తొలగిపోతాయి. ఇక తులారాశి వారు ఈ సమయంలో క్రమం తప్పకుండా ప్రతిరోజు సూర్య భగవానునికి నమస్కారం, సూర్య ఆరాధన చేయడం వల్ల వీరికి సానుకూల ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈ తులారాశి వారికి ఉద్యోగాలు, ప్రమోషన్లు అధికంగా ఉంటాయి. ఈ ప్రమోషన్ ప్రభుత్వ రంగాలలో పనులు చేసే వ్యక్తులకు అదనపు పురోగతిని సంపాదించి పెడుతుంది. అలాగే ప్రైవేట్ సంస్థల్లో పనులు చేసే వారికి ఉన్నత స్థానాన్ని పొందే అవకాశం కల్పిస్తుంది. అలాగే ఈ సమయంలో ఈ తులారాశి వారికి ఎన్నో మంచి పరిణామాలు కూడా చోటు చేసుకోబోతున్నాయి. సమయానికి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యంగా తులారాశి వారు ప్రతిరోజు సూర్య భగవానునికి ఆర్ఘ్యం సమర్పించుకుంటే వీరి జీవితంలో అనేక సమస్యలు తొలగిపోతాయి. ఇక 1000 రెట్ల శక్తితో మరికొద్ది గంటల్లో అఖండ రాజయోగాన్ని అందుకోబోతున్న 3వ రాశి కుంభరాశి. ఇక కుంభరాశి జాతకులకు ఈ సమయంలో ఖచ్చితంగా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. 1000 రెట్ల శక్తితో అఖండ రాజయోగం కారణంగా ఈ కుంభరాశి వారికి గతంలో వీరికి
కోర్టులో ఏమైనా కేసులు ఉంటే వాటిని విజయం సాధిస్తారు. ఇక కుంభరాశి వారికి ఈ సమయంలో ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి. వ్యాపారస్తులకు ఈ సమయంలో అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారు తీసుకునే కొన్ని నిర్ణయాలు గొప్ప ప్రయోజనాన్ని కలిగిస్తాయి. కుంభరాశి వారికి 1000 రెట్ల శక్తితో అఖండ రాజయోగం వల్ల విశేషమైన ప్రయోజనం సిద్ధిస్తుంది. వీరు అనేక రంగాలలో కూడా తప్పకుండా విజయాన్ని సాధిస్తారు. గతంలో ఆగిపోయిన పనులు ఈ సమయంలో పూర్తి చేసుకుంటారు. ఆర్థిక సంక్షోభం తీరిపోయి ప్రశాంతత చేకూరుతుంది. వీరికి కొత్త కొత్త ఆదాయ వనరులు ముందుకు వస్తాయి. ఈ సమయంలో కుంభరాశి వారికి అదృష్టం పూర్తి స్థాయిలో సహకరిస్తుందని చెప్పుకోవచ్చు. కెరీర్ పరంగా వీరు చేసేటటువంటి పనుల్లో గొప్ప విజయాలను సాధించబోతున్నారు. బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. వీరి కుటుంబంలో సంతోషాల వాతావరణం ఏర్పడుతుంది. ఇక రాబోయే రోజుల్లో ఈ యొక్క కుంభరాశి వారికి అఖండ రాజ్యం కారణంగా వీరు చేస్తున్న ప్రతి ఒక్క పనిలో 3 పువ్వులు 6 కాయలుగా ఉండబోతుంది. అయితే ఈ యొక్క 3 రాశుల వారు వీరి జీవితంలో వీలైనంత వరకు కూడా మీకు వీలును బట్టి దాన ధర్మాలు చేయడం మర్చిపోవద్దు. 10 మందికి అన్నదానం చేస్తే ఎంతో మంచి జరుగుతుంది. మీకు దక్కేటటువంటి అదృష్టంలో మీకు ఇతరులకు పాలు పంచుకోవడం ద్వారా మీ జీవితం అనేది దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ 3 రాశుల వారు లక్ష్మీదేవి పూజ ఎప్పటికీ మరవద్దు. అలాగే గోమాతకు ఆహారాన్ని అందించడం వల్ల మీకు దక్కిన ఈ శుభ ఫలితాలు మరింత ఎక్కువ అవుతాయి. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.